శ్రీ గురుభ్యో నమః. దానము చేయగోరినవదాన్యునకీయగ శక్తి లేని చోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన ఈ పూనును మేఘుడంబుతికిపోయి జలంబులు తెచ్చి ఈయడే వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కరా. ఎవరికైనా దానం చెయ్యాలన్న ఆలోచన ఉండాలే కానీ ఆలోచన ఉంటే నా దగ్గర లేదు కనుక నేను దానం చేయను, నా దగ్గర డబ్బు ఉంటే చాలా దానం చేసేవాడిని అని అనటం మనం వింటూ ఉంటాం. నా దగ్గరే 1000 రూపాయలు ఉంటే కనీసం 100 ఇచ్చేవాడిని కదా, లేక ఇచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటారు. కానీ 1000 రూపాయల నోటు ఒక్కసారి చూసిన తర్వాత, ఇప్పుడైతే లేవనుకోండి, 2000 రూపాయల నోటు ఒక్కసారి చూసిన తర్వాత ఒక్కటేం బాగుంటుంది, దీని పక్కన ఇంకొకటి చేరితే బాగుంటుంది అనిపిస్తుందే తప్ప దానిని ఇతరులకి పంచాలి ఇవ్వాలి అనేటటువంటి సదాలోచన రాదు. అసలు చెయ్యాలన్న సంకల్పం ఉంటే ఎట్లాగైనా చేస్తారు. ఎంత ఉన్నా చేసే ఉద్దేశం లేని వాళ్ళు చెయ్యరు. దానం చేయనటువంటి వాళ్ళందరి దగ్గర ధనం లేదు అని మనం అనుకోనక్కర్లా. వాళ్ళ దగ్గర లేనిది ఏమిటయ్యా అంటే దానం చెయ్యాలి, ఇతరులకు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పం లేదంతే. అట్లా ఉన్నట్టయితే ఎంతైనా ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక చక్కని లోకంలో మనకు కనపడే అంశాన్ని తెలియచెప్తున్నాడు భాస్కర శతకారుడు. ఏమంటే, మేఘానికి అందరికీ నీళ్ళు ఇవ్వాలి అనే సంకల్పం ఉంది. తెల్లబడిపోయిన మేఘంలో నీరుండదు కదా, నల్లగా ఉన్న మేఘంలో నీరుంటుంది, వర్షిస్తుంది. వర్షం అయిపోయిన తర్వాత తెల్లబడిపోయి తేలికైపోయి పైకి వెళ్ళిపోతుంది. కానీ ఒకప్పుడు దానం చేసిన గుణం ఉందే, మళ్ళీ చేయాలనే ఆలోచన వచ్చింది, కానీ తనలో నీళ్లు లేవు. అందువల్ల ఏం చేస్తుందిట, సముద్రం దగ్గరికి వెళ్ళింది. సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలాన్ని పీల్చుకుని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి సర్వజీవులకి సంతోషం కలిగేటట్టుగా ఎక్కడ నీరు అవసరమో అక్కడ వర్షం కురిసింది వాన రూపంలో. అంటే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనే ఉంటే ఎవరినైనా అడిగి తీసుకుని వచ్చైనా ఇవ్వడం ఉంటుంది. తన దగ్గర ఉన్నది మాత్రమే ఇవ్వాలి అనేటువంటి నియమం లేదు. ఇవ్వాలన్న సంకల్పం ప్రధానం. అడిగి తెచ్చైనా ఇవ్వటం జరుగుతుంది సుమా. ఉదాహరణకి మేఘాన్ని చూడండి అని చెప్పి భాస్కర శతకకారుడు మనకి ఎప్పుడూ కనపడే ఒక ఉదాహరణతో దానగుణాన్ని చక్కగా తెలిసేటట్టుగా వివరంగా తెలియచెప్పాడు. స్వస్తి.